పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మరొకసారి ఉదయకాల సమయమున సంపూర్ణ రాత్రి ఆరాధనలో పాల్గొంటూ నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ నిన్ను మహిమపరచడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఓపికతో నిన్ను ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి, స్వస్థతను ప్రతి బిడ్డ కూడా దయచేయండి. మరొకసారి ప్రభువా నీ వాక్యం ధ్యానం చేసుకోబోతున్నాము నాయన. మీ సందేశాన్ని మాకు వినిపించండి. వినబోయే మీ సందేశం ప్రభువా మా చెవుల ద్వారా ప్రవేశించి అది మా హృదయమును తాకి మాలో ఉన్న మాలిన్యమును తీసివేసి మేము 30 60 100 ఫలించే భాగ్యాన్ని మాకందరికి కూడా దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సమయానుసారం మీకు టీ బ్రేక్ ఇవ్వాలి. ఆ తర్వాత ఇంకొక ఆరాధన మొదలవ్వాలి. కానీ నాకు త్వరగా రేపు ఉదయం ప్రోగ్రామ్స్ ఉండబట్టి నేనే బ్రతిమలని ఫాదర్ గారిని నేను చిన్న వాక్య పరిచర్య ముగిచ్చేస్తాను, తర్వాత మీ కార్యక్రమాలు కొనసాగించుకోవచ్చు అని చెప్పి. కాబట్టి ఒక చిన్న ప్రసంగం, ఒక చిన్న వాక్య పరిచర్య దేవుని యొక్క కృప వలన మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరొకసారి అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని విన్నాం ఫాదర్ బెన్నీ గారి ద్వారా. మన మనసులు మారాలి, నిజమైన ఆరాధికులుగా మనం మారినప్పుడే దేవుని యొక్క దృష్టిలో మనం నిజమైన విశ్వాసులం అవుతామని, తద్వారా మనం దీవించబడతామని మనం ఇప్పటి వరకు ఆలకించున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను తీసుకున్న సందేశం ఏంటంటే, దేవుని చిత్తం ప్రకారం జీవించినప్పుడు నువ్వు ఏమవుతావు? దేవుని వాక్యం ప్రకారం జీవించినప్పుడు నువ్వు ఇతరులకు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి, నీ ఫ్యామిలీకి, నీ వ్యక్తిగత జీవితానికే నువ్వు ఏం కాబోతున్నావో నువ్వు ధ్యానం చేసుకోగలిగితే ఆ జీవితంలో ఉన్నటువంటి అదృష్టం ఏంటో మనకి అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి రాసిన సువార్తలో 4వ అధ్యాయం 18వ వచనం నుంచి, గలిలయ సరస్సు తీరమున యేసు నడుచుచు వలవేసి చేపలను పట్టు పేతురు అను పేరు గల సీమోనును అతని సోదరుడు ఆంద్రేయను చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుషులను పట్టు వారినిగా చేసేదెను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అచ్చట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువానికి స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యని అనుసరిస్తే మనం ఏమవుతామంట? మనుషుల్ని పట్టే జాలర్లము అవుతామంట. మనం ఈ తేడాను ఒక్కసారి గమనించాలి. అప్పటి వరకు పేతురు, అంద్రేయ వీళ్ళందరూ చేపలు పట్టే జాలరులు. చేపలు పట్టే జాలరికి మనుషులు, యేసుక్రీస్తు ఉద్దేశిస్తున్న మనుషులు పట్టే జాలరికి ఉన్న వ్యత్యాసం మనకు అర్థమవుతే మనమేంటో మనకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమిటదని అంటే, చేపలు పట్టే జాలరి వల వేసినప్పుడు చేపలు పడాలని ఆతృతగా ఎదురు చూస్తాడు. చేప పడితే బాగుండు, చేపలు పడితే బాగుండు, చేపలు పడితే బాగుండు అని ఆతృతగా ఎదురు చూసినటువంటి చేపలు పట్టే జాలరికి చేప పడగానే అతనికి ఉన్న ఉద్దేశం ఏంటి? ఆ చేపని అమ్మటం, చంపటం, నరికి పారవేయటం, రక్తం కళ్ళ చూడటం, దాన్ని నాశనం చేయటం. ఆతృతగా ఎదురు చూస్తున్న ఆ జాలరికి ఆ చేప వలలో పడగానే, అది కనపంచగానే ఈ జాలరికి దాన్ని నాశనం చేసేయడమే కానీ ప్రేమించడం అయితే కాదు. ఇప్పుడు హాస్టల్కి వెళ్ళినటువంటి పిల్లలు కూడా అది మొదట్లోనైతే హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలు వస్తారు అని చెప్పి తల్లి ఎదురు చూస్తుంది, తండ్రి ఎదురు చూస్తాడు. ఈ పిల్లలు కూడా తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తారు. కనపడినప్పుడు వాళ్ళలో ఉన్న ప్రేమ మితమించిపోతుంది. ఆ ప్రేమని వాళ్ళు పంచుకుంటారు. ఇది ఆతృతతో ఎదురు చూసిన తల్లిదండ్రులకి, ఆతృతతో ఎదురు చూసినటువంటి పిల్లలకి ఉన్నటువంటి ప్రేమ బంధం. కానీ ఇక్కడ చేపలు పట్టే జాలరి కూడా ఆతృతతోనే చేపల కోసం ఎదురు చూస్తాడు. కానీ చేప పడగానే దాన్ని నాశనం చేయటమే, దాన్ని చంపేయటమే, దాన్ని నరికేయటమే, రక్తం కళ్ళ చూడటమే జాలరికి ఉన్నటువంటి ఉద్దేశం. ఇప్పటి వరకు పేతురు, అంద్రేయ చేసింది అదే వాళ్ళు. అందుకే ప్రభు అన్నాడు, ఇప్పటి వరకు మీరు చంపుతూ వచ్చారు, రక్తం కళ్ళ చూస్తూ వచ్చారు, నాశనం చేసుకుంటూ వచ్చారు.
నన్ను అనుసరించండి, జీవం పోస్తారు. నన్ను అనుసరించండి, ప్రాణం పోస్తారు. నన్ను అనుసరించండి, మీరు ఇతరులు నశించిపోకుండా మీ జీవితాన్ని పనంగా పెడతారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది ఎలాగో కాసేపు మనం ధ్యానం చేసుకుందాం. యేసయ్యని వెంబడిస్తే, అంటే ఆయన వాక్యం ప్రకారం జీవిస్తే, నువ్వు ప్రార్థనలో బలపడితే, దైవని చిత్తం ప్రకారం జీవిస్తే, నీ వలన ఆత్మలు బాగుపడతాయి, నీ వలన నీ కుటుంబం బాగుపడుతుంది. నువ్వు ఎవరికి బరువు అవ్వవు, నువ్వు ఎవరికి భారం అవ్వవు, నువ్వు ఇతరులకు ప్రాణం పోసే వ్యక్తిగా నువ్వు తయారవుతావు. మీరు గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ దీక్షాపరులు, మనమందరం దేవుని కొంచెం దగ్గరగా అనుసరిస్తున్నటువంటి దేవుని బిడ్డలం. ప్రతి సంవత్సరం దీక్ష వేసుకొని, మాల వేసుకొని, పురుషులం స్త్రీలం దేవునిలో ప్రతి సంవత్సరం కాస్త బలపడటానికి ప్రయత్నం చేస్తున్నాం. కొంతమంది ప్రతి సంవత్సరం స్వీకరిస్తారు, కొంతమంది సరిగ్గా తపస్కాలంలోనే ఈ కాలంలోనే ఉంటారు. ఇంకా తర్వాత మళ్ళీ పండక్కో పప్పన్నాలకో మళ్ళీ వచ్చే తపస్కాలానికో దర్శనం ఇస్తారు. వీళ్ళ దర్శనం చాలా గొప్పది. కొంతమంది ఇది అయిన తర్వాత కొంతమంది మారు మనసు పొందుతారు, తాగుడు మానేస్తారు, చెడు మానేస్తారు, దేవునిలో బలపడతారు. నేనంటుంది ఏంటంటే, మన విచారణల్లో, మన ప్యారిషెస్లో మీరే కాస్త క్రీమ్ ఆఫ్ ద ప్యారిష్, అంటే మీరే కాస్త విలువైనటువంటి దేవుని బిడ్డలు అవ్వాలి. మరి ఇది నిజమే కదా. ఎందుకు వేసాం మనం దీక్ష అంటే? దీక్ష వేయటం అంటే ఇది మనది హైందవ ఆచారం నుంచి వచ్చింది. అందులో ఉన్న మంచిని మనం కూడా తీసుకున్నాం. వ్రతం మనకు కూడా నిర్గమకాండంలో ఉంది. ఈ వ్రతం నుంచి తీసుకొని 40 రోజులు మనం కూడా ఇలా వేస్తే బాగుండని ఆలోచించాం. ఉద్దేశం ఏంటి? మనం మారు మనసు పొందాలి, చెడుని తొలగించేసుకోవాలి, దేవునికి విరుద్ధమైన జీవితాన్ని వదిలిపెట్టేసేయాలి, దేవునికి తగ్గ బిడ్డలుగా మనం మారాలి. ఇదే కదా మనం చేస్తున్న ప్రయత్నం. మీరు గమనించండి, కొన్నిసార్లు ఏమో ఈ దీక్షలు స్వీకరించే ఈ ప్రక్రియ కొంతమందికి ఫ్యాషన్ అవుతోంది, కొంతమంది అయితే దీనికి లీడర్స్ అయిపోయారు, కొంతమంది అయితే బావా నేను ఈ సంవత్సరం వేస్తున్నా నువ్వు కూడా వేస్తావా అని చెప్పి ఆహ్వానిస్తున్నారు, కాస్త డబ్బులు వేసుకుంటున్నారు, భోజనాలు పెడుతున్నారు. మరి ఈ 40 రోజుల్లో మీకున్న హోదా మామూలుది కాదు. మిమ్మల్ని స్వామి అని పిలుస్తారు. ఇప్పటి వరకు స్వామి అని మమ్మల్ని పిలిచేవాడు. ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తుంటే ఎవరిని పిలుస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. మంచి కాదు. ఎందుకంటే స్వామి అని ఎందుకు పిలవమంటారంటే, అగౌరవంగా మాట్లాడకుండా, లేనిపోని మన పేరు పిలిచి ఇక బూతులు వచ్చేస్తాయేమోనని భయపడి స్వామి అంటే కొంచెం కంట్రోల్లో ఉంటారని, అందుకే యూనిఫామ్ ఇవ్వబడింది. యూనిఫామ్ ఇస్తే పోలీసు వాడు ఎలాగా కంట్రోల్లో ఉంటాడో, మనకి దీక్షలో ఈ యూనిఫామ్ ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కాస్త గౌరవంగా మనల్ని సంబోధిస్తారు అని, బూతులు రావని, చెడు భాష మన దగ్గర నుంచి రాదు అని చెప్పి. ప్రియ దేవుని బిడ్డలారా, శిలువ మార్గం మన ఊర్లో జరుగుతున్నప్పుడు దీక్షాపరులు ఎక్కువ శిలువ మోస్తారు. ఆ శిలువ మోస్తున్నప్పుడు చూడండి, మీ కాళ్ళు కడుగుతారు, మీరు దేవుని శిలువని మోస్తున్నారు అని చెప్పి. నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నప్పుడు సొసైటీ నిన్ను అంత గౌరవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నువ్వు దేవుని సిలువను మోస్తున్నావు కాబట్టి ఆ పాదాలు అంత పవిత్రమైనవి అని చెప్పి చుట్టూ ఉన్న భక్తులు నిన్ను గౌరవిస్తారు, నీకు మర్యాద ఇస్తారు, నిన్ను ప్రేమించడానికి ఇష్టపడతారు. ఒక దేవుని సిలువను మోసినందుకే నీకు అంత గౌరవాన్ని ఇస్తే, ఆయన వాక్యాన్ని నీ హృదయానికి హత్తుకొని, ఆయన సిలువని నీ జీవితానికి స్వీకరించి, వ్యసనాలు మానేసుకొని, పరిశుద్ధతలో బలపడి దేవుని బిడ్డగా జీవిస్తే నువ్వు ఇంకా ఎంత గొప్పగా తయారవుతావు ఒక్కసారి ఊహించుకో. కానీ మనం దీన్ని చీప్గా చూసేస్తున్నాం. ఆ కండవ వేసుకోవటం అనేది ఒక్కొక్కసారి ఆ 40 రోజుకి లిమిట్ చేసేసుకుంటున్నాం. కొన్నిసార్లు పాపం కొంతమంది భార్యలు తపస్కాలం వస్తే బాగుండు, మా ఆయన కండవ వేసుకుంటాడేమో, కొంచెం కంట్రోల్లో ఉంటాడేమో అని ఆశపడే భార్యలు ఎక్కువైపోయారు. ఆ 40 రోజులను తాగడని, నా దగ్గరికి రాడని, నన్ను కొట్టడని, మందు కొట్టడని ఆశపడిపోయే వ్యక్తులు ఎక్కువయ్యారు. కానీ ఇది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఫాదర్ గారు చెప్పినట్లుగా అది ఆ 40 రోజుల యాత్ర కాదు. ఎల్లప్పుడూ మనం జీవించినప్పుడు, దేవునికి సాక్షులుగా జీవించినప్పుడు, మనం ఇచ్చే ఆ సుమాతృకతో
ఇతరులను మనం దేవుని చెంతకు తీసుకొని వచ్చినప్పుడు మనం పొందే ఆనందం చాలా గొప్పది. నేను అందుకే అంటాను, తాళముతో స్టార్ట్ కానటువంటి కారు లాంటిది, బండి లాంటిది మన దీక్షా ప్రయత్నం. కాస్త తొయ్యండి సార్, తాళంతో స్టార్ట్ అవ్వట్లేదు అంటాం. అప్పుడు నలుగురు సహోదరులు కారు తోస్తారు. తోసిన తర్వాత కారు స్టార్ట్ అవుతుంది. కారు స్టార్ట్ అయిన తర్వాత కారు దానికదే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ 40 రోజులు మనం కారు తోస్తున్నాం. మనకై మనం రిపేర్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి మనం మన కారుని తొయ్యమని మన చుట్టూ ఉన్న వ్యక్తులకి, మన చుట్టూ ఉన్న సమాజానికి, సంఘానికి, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ దీన్ని నెడుతున్నామండి. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఆ కారు మళ్ళీ ఆగిపోకూడదు, పరిగెడుతూనే ఉండాలి. అది నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్ అవ్వాలి. నువ్వు మళ్ళీ దీక్ష తీసుకోవచ్చు, నువ్వు మళ్ళీ మాల వేసుకోవచ్చు, నువ్వు మళ్ళీ దేవుళ్ళు బలపడని ఆశపడవచ్చు. కానీ ఆ కారు అక్కడ ఆగిపోతే తోసినందుకు అర్థం లేదు. ఈ 40 రోజులకి అర్థం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను దేవుని బిడ్డగా మారుతున్నప్పుడు మీరు గమనించండి, ఈ 40 రోజులు సరే మాంసం మానేస్తారో ఏం చేస్తారు, ఎంత హాయిగా ఉంటుంది చూడండి ఆత్మ. ఎందుకుంది మనసు అంత ప్రశాంతంగా, ఎందుకుంది నీ మనసు అంత హాయిగా అంటే ఈ 40 రోజులు ఎక్కువ దేవుల్లో ఉంటున్నావు, ఎక్కువ మీ ఇంటి దగ్గర ప్రార్థనలు ఉంటున్నాయి. ఎవరో ఒకళ్ళు ప్రార్థనకు పిలుస్తున్నారు, ప్రార్థనకు రమ్మని అడుగుతున్నారు, ఇలా ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తున్నావు. మీ విచారణలోనే మీ ఫాదర్ గారు ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నువ్వు పాల్గొంటున్నావు. చూడు నీ మనసు ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉందో. నీ దేవుడు నీకు ఇది సంవత్సరం అంతా ఉండాలని కోరుకుంటూ నీకు చెప్తున్నాడు, నన్ను అనుసరించండి, మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలర్లుగా మిమ్మల్ని తయారు చేస్తాను అని చెప్పి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం ఈ భూమి మీద ఊరికినే పుట్టలా, దేవుడు ఉద్దేశించిన ఒక పథకం ప్రకారం పుట్టాం. అందుకే మనలాంటి ఫేసులు ఎవరికీ ఉండవు. కావాలని చూడు, ఇప్పుడు మన వాళ్ళు ఫేస్తో సెల్ ఫోన్ ఓపెన్ చేసేస్తున్నారు. అంటే నీ పుర్రె ఎవరికి లేదు. ఎవరి ముందన్నా పెట్టా సెల్ ఫోన్ ఓపెన్ అవ్వదు, నీ ఫేస్ ముందే ఓపెన్ అవుతుంది. నీ థమ్స్అప్, నీ వేలు ముద్ర ఎవరికి లేదు. నీ వేలు ముద్రే నీకు సెపరేట్ అన్నమాట. ఇప్పుడు కొత్తగా ఇల్లు కూడా కడుతున్నారు, నీ వాయిస్తో నీ పేరు చెప్తేనే ఆ ఇల్లు ఓపెన్ అవుతుంది. అంటే నీకున్న స్వరం ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్లలో ఎవరికీ లేదు. నువ్వు అంత ప్రత్యేకమైన దేవుని బిడ్డవి. ఇది మనం గుర్తు చేసుకోవాలి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో చూద్దాం. ఇర్మియా గ్రంథం 29:11. నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను, నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధినే కానీ వినాశనమును కోరను. నేను మీ అభివృద్ధినే కానీ వినాశనమును కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించితిని. నా తర్వాత చెప్పండి, నేను మీ కొరకు బంగారు భవిష్యత్తును నిర్ణయించితిని. బంగారు భవిష్యత్తును నిర్ణయించితిని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునితో నడువు, ఆ ప్రణాళిక ఏంటో నీకు తెలుస్తుంది. దేవునితో నడిచూడు, ఆ ప్రణాళిక ఏంటో నీ దేవుడు నీకు ఎరుకపరుస్తాడు. నీకంటూ ఒక స్పెషల్ ప్రణాళిక ఉంది. మీరు చూడండి, అందరూ ఒకేలాగలేం. అందరూ ఏ రోజు ఎప్పుడు చనిపోతాం మనకే తెలియదు. మనందరి డేట్ ఆఫ్ బర్త్ డిఫరెంట్, మనం డెత్ డేట్ కూడా డిఫరెంట్. అంత స్పెషల్ మనం. కాబట్టి ఇక్కడ ఎంతకాలం జీవిస్తాము అన్నది దేవునికే తెలుసు. ఏం చేస్తే నువ్వు బాగుంటావన్నది నీ దేవునికే తెలుసు. ఆ ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో నువ్వు పుట్టావు కాబట్టి నీ దేవుని సహాయంతో నువ్వు దాన్ని నిజం చేసుకోవాలి. నువ్వు దీన్ని నిజం చేసుకుంటున్నంతసేపు ఇతరుల బరువును తీసేస్తావు, కానీ ఎప్పుడు ఇతరులకు నువ్వు భారం అవ్వవు. ఎవరికి కూడా నువ్వు భారం కావు. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో 3వ అధ్యాయం 13-14 వచ్చినా చూడండి. కనుక పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడు పరలోకమునకు ఎక్కిపోలేదు. మార్కు సువార్త చూడండి, మార్కు సువార్త 3:13-14.
పిదప ఆ, ఆయన పర్వతము పైకెక్కి ఉమ్, తాను కోరుకొనిన వారిని పిలువగా ఆ, వారు ఆయన యొద్దకు వచ్చిరి. ఆ. తనతో ఉండుటకును సువార్త ప్రకటనకు పంపుట కొరకు స్వార్థ ప్రకటనకు పంపుట కొరకును ఆయన ఆయన 12 శిష్యులను నియమించి 12 శిష్యులను నియమించెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దీక్షాపరులమైన మనం వచ్చింది ఈ 2 ఉద్దేశాల కోసమే. ఒకటి, తనతో ఉండటం కోసం ఇక్కడ ఉన్నాం. తర్వాత స్వార్థ ప్రకటన చేయటానికి, అంటే మన లైఫ్తో దేవునికి సాక్షులుగా జీవిస్తున్నప్పుడు, దేవునికి సాక్షురాలముగా మనం జీవిస్తున్నప్పుడు మనం స్వార్థ ప్రకటన చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, స్వార్థ ప్రకటన కొంతమంది మైక్లో చేస్తారు, కొంతమంది మైక్ లేకుండా చేస్తారు, కొంతమంది జీవితంతో చేస్తారు. మనం జీవితంతో చేయటానికే ముందు ఆయన దగ్గర బలపడటానికి ఇక్కడికి వచ్చాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనలో బలపడి మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది నేను దేవుని బిడ్డని అనే గొప్ప అంతస్తుని మనం అంగీకరిస్తూ ఆ దేవుని బిడ్డగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు సువార్త ప్రకటన జరుగుతోంది. ఇతరులకు దేవుని మనం పంచి ఇవ్వగలుగుతున్నాం. ఇతరులు దేవుని మనలో చూస్తారు. చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు కూడా మారు మనసు పొందటానికి ఇష్టపడతారు. ఈ విధంగా మనం ఆత్మలని దేవుని చెంతకు తీసుకువచ్చే దేవుని సైనికులం అవుతున్నాం, దేవుని సేవకులం అవుతున్నాం. కాబట్టి దీక్షాపరులు దేవునికి చాలా దగ్గరున్నటువంటి దేవుని బిడ్డలు. ఈ బాధ్యతని కూడా మనం స్వీకరించాలి. అంటే మనం నలుగురిని దేవాలయానికి తీసుకురాగలగాలి, మన వలన ఇతరులు చెడు మానేయగలగాలి. చెప్పాలంటే దీక్షాపరులు కుదిరిన చోటల్లో సాక్ష్యం చెప్పడం మంచిది. ఎక్కువసార్లు దీక్ష తీసుకునేది ఎవరు అంటే తాగుడు మానేయాలి, చెడు బుద్ధులు మానేయాలి, మారు మనసు పొందాలి అనేవాళ్ళే కదా. ప్రేయర్స్ మీటింగ్ జరుగుతున్నప్పుడు కుదిరిన చోట నువ్వు గనక లేచి నేను ఇలా జీవించేవాడిని, ఒకప్పుడు దేవుని నమ్ముకున్నాను, మారు మనసు పొందాను నువ్వు చెప్పినప్పుడు చూడు ఎంతమంది నీలాగా దీక్ష తీసుకుంటారో, ఎంతమంది దేవునిలో బలపడటానికి ఇష్టపడతారు. ఈ రోజుల్లో ఈ చెడు వ్యసనాలు మనుషులు వెంటాడేస్తున్నాయి, మనందరం చూస్తున్నాం. తాగుడు, తిండి, వ్యసనాలు మనుషుల్ని ఎలా పడితే అలా వెంటాడేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఫేస్బుక్, ట్విట్టర్లు, వాట్సాప్లు మనుషుల్ని చీల్చి చెండాడేస్తున్నాయి. దేవుడు మనకి ఇంత డెవలప్మెంట్ ఇచ్చినా మానసిక రోగాలకు గురైపోతున్నాం, లేనిపోని రోగాలకు, మానసిక రోగాలకు గురవుతున్నాం. దానివల్ల శారీరక రోగాలు కూడా వచ్చేస్తున్నాయి. అయితే దేవునిలో బలపడితే నాకు ఇంత స్వస్థత ఉన్నది, ప్రభులో నేను బలపడితే నేను ఇంత బాగున్నాను అని చెప్పి నీ జీవితం నేర్పిస్తే, ఇదిగో ఎలాగో జీవించిన ఈ వ్యక్తి స్వస్థత పొందాడు, దీక్షను స్వీకరించాడు, దేవుని నమ్ముకున్నాడు, ఎంత బాగున్నాడో అని నిన్ను చూసి ఇంకెంతమంది దేవుని విశ్వసించగలుగుతారో ఆలోచించు. కాబట్టి నీ జీవితం చాలా శ్రేష్టమైంది, నీ జీవితం చాలా గొప్పది, నీకు ఆ బాధ్యత ఇవ్వబడింది. నీ వలన నిజంగానే ఎన్నో ఆత్మలు కాపాడబడాలని నీ దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడు. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా దేవుని బిడ్డలుగా మనం మారుతూ ఉన్నాం. దేవుని బిడ్డలుగా జీవించినప్పుడు ఈ మంచి పని మనం చేయగలమని మనం గుర్తు చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఓ 70-80 ఏళ్ళ జీవితం మంది ఇక్కడ, ఇంతకు మించి ఎవరికి ఏమి రాసి పెట్టలేదు. అది ఎప్పుడో కూడా మనకు తెలియదు. మనం పొందేటటువంటి ఈ ఆనందాలు, మన కష్టాలు, మన సుఖాలు, మన ఆర్భాటాలు, అనవసరంగా మనం పొందుతున్నటువంటి ఆవేశాలు కూడా ఇక్కడ ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఇదొక అశాశ్వతమైన ప్రపంచం. మనము శాశ్వతమైన పరలోక రాజ్యం కోసం ఈ ప్రపంచంలో మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన 90వ కీర్తన, మోషే రాసిన కీర్తనలో 3వ అధ్యాయం 3వ వచనం 20వ వచనం చదువుదాం. నీవు నరులను మట్టిగా మార్చెదవు, నీవు నరులను మట్టిగా మార్చెదవు, నరులారా మీరు మరలా మన్నై పొండు, మీరు మరలా మన్నై పొండని పలికెదవు. తర్వాత మీరు 5వ వచనం, నీవు నరులను వరదవలే ఈడ్చుకుని పోయేదవు, వారు కలవంటి వారు, ఉదయమున మొలకెత్తు గడ్డి వంటి వారు, అది వేకువన
పువ్వులు పూయును, అది వేకువన ఎదిగి పూలు పూయును, సాయంకాలము వాడిపోవును, సాయంకాలమున వాడి ఎండిపోవును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీరు చూడండి, మీరు ఎప్పుడైనా వేరే ఊరు వెళ్ళొచ్చినాక నీకు తెలుసా పలానా అమ్మాయి చనిపోయింది, నీకు తెలుసా పలానా అతను చనిపోయాడు, అర్రే మొన్న వరకు బాగానే ఉన్నాడే, ఏమైందో ఏమో ఒకేసారి చనిపోయి కనపడ్డాడంట. ఇదే వరదలాగా ఈడ్చుకెళ్ళిపోవడం అంటే. ఇక్కడ నేనేమో లేనిపోని ప్లాన్లకి ఇస్తా, వచ్చే సంవత్సరం అది చేస్తా, ఆపై వచ్చే సంవత్సరం ఇది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అంట. ప్రభు అంటున్నాడు, నీవు నరులను వరద వలె ఈడ్చుకుని పోతావు ఇక్కడి నుంచి. అంటే నరుని జీవితం అంత హీనదమైంది అయినా కానీ అది దేవుని ముఖపోలికలో సృష్టించబడిన శ్రేష్టమైన జీవితం. ప్రియ దేవుని బిడ్డలా, కళతో పోలుస్తున్నాడు. కళ అంటే నిద్ర వచ్చినప్పుడు మనకు కళ వస్తుంది, నిద్ర లేచినప్పుడు ఓహో అది కళ, అది నిజం కాదా అంటే అది అబద్ధమా అని అర్థం. అబద్ధం లాంటోడంట మనిషి. కానీ ఉన్న 2 లక్షల జీవులలో అతి శ్రేష్టమైన జీవులు మనమే. ఎందుకంటే దేవునితో మాట్లాడగలం, మనకే బోళ్ళని తెలివితేటలు, ఏనుక్కి మనకంటే బోళ్ళు బలం, కానీ దాన్ని ఎలా చంపాలో మనకే తెలుసు. పాముకి విషయం చాలా ఘాటైంది, కానీ పాముని ఎలా పట్టుకుని చంపాలో మనకు మాత్రమే తెలుసు. చూడండి ఎంత తెలివైన వాళ్ళము. ఈ తెలివితేటలు ఎంత సరిగ్గా వాడుకుంటే ఇంకెంత బాగుంటుందో. మనం చాలాసార్లు ఈ తెలివితేటలు మన స్వార్థం కోసం వాడుకొని, మన ఇష్టం వచ్చినట్లు వాడుకొని, అది చాలాసార్లు దేవునికి మహిమకరంగా వెళ్ళే విధంగా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు తెలివితేటలు దేనితో పోల్చారండి? కుండలు పెట్టి బిందెలు ఎత్తుకెళ్ళిపోయి తెలివితేటలతో పోల్చారు. అది చల్లగా ఉంది అని నీకు రుచి చూపించే లోపే నీ ఇంట్లో ఉన్న ఒక బిందె ఎత్తుకెళ్ళిపోతాను. ఎందుకంటే కుండ అంత కాస్ట్లీ కాదు, బిందె అయితే అది చాలా కాస్ట్లీ అన్నమాట. కాబట్టి దేవుడిచ్చిన తెలివితేటలు, దేవుడిచ్చిన జ్ఞానం గొప్పది. కానీ దేవుడు మనిషి చెప్తున్నాడు, నీవు వరద వలె మనుషులను ఈడ్చుకొని వెళ్ళిపోతావు అని చెప్పి. ఇంకా శ్రేష్టంగా చెప్తాడు చూడండి 20వ వచనంలో, మా ఆయుష్కాలము మేము ఒక 70 ఏళ్ళు జీవింతము, కానీ ఆ ఏండ్లన్నీ బాధా విచారములతో నిండియుండును, మా జీవితము క్షణములో ముగియగా మేము దాటిపోవుదము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఓ 70-80 ఉంది. అవన్నీ కూడానంట మనం పుట్టినప్పుడు ఏడుస్తాం, చనిపోయినప్పుడు ఏడుస్తాం. ఈ మధ్యలో ఏడవాలా నవ్వాలా అన్నది నీ మీద ఆధారపడి ఉంది. నవ్వాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటే దేవునితో ఉండు. నువ్వు దేవునితో లేకపోతే అన్నీ ఉన్నా కానీ ఏడుస్తానే ఉంటావు. ఎందుకంటే నీకంటే పొడుగోడు కనపడతాడు, పొట్టోడు కనపడతాడు. పొట్టోడు ఉన్నాడని తెలుసుకునే లోపే పొడుగోడు కనపడతాడు. నీకన్నా అందంగా ఉన్నాడు కనపడతాడు, అందం లేనోడు కనపడతాడు. అందంగా లేడు, నేనే అందంగా ఉన్నాను అనుకునే లోపే నీకన్నా అందంగా కనబడతాడు. అంతే, నువ్వు ఏడుతూ మొదలు పెడతానే ఉంటావు. కానీ దేవునితో ఉంటే నువ్వు గ్రహిస్తావు, ఇక్కడ ఏది శాశ్వతం కాదు, ఇక్కడ ఏది కూడా శాశ్వతం కాదని నువ్వు గ్రహిస్తావు. అందుకనే బాధ విచారములతో నిండి ఉంటాయి అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ బాధ విచారములు కూడా నువ్వు సంతోషముతో స్వీకరించాలంటే నీ దేవునితో ఉన్న నీ స్నేహం నీకెప్పుడు ఉపయోగపడుతూ ఉంటుంది. అన్ని రోజులు మనకి కావండి. మన తెలుగులో మంచి మాట అన్నారు, ప్రతి కుక్కకి ఒక రోజు, ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే. అన్ని రోజులు మనే కావు కదా. ఇంగ్లీష్లో ఇంకా బాగుంది, ఎవ్రీ డే ఇస్ నాట్ ఏ సండే. ప్రతి వారం ఆదివారం కాదు, ఓ శుక్రవారం వస్తుంది, నీకు వచ్చే శనివారం వస్తుంది, శని పట్టుద్ది, బాగోదు. కాబట్టి మనకు ఉన్నాయి కదా అని సంకల బాదుకోవడం, ఎదుటోళ్ళని తక్కువ చూపు చూడటం చేయకూడదు. మనకు కూడా రోజులు ఊడిపోతాయి. మనం చూసుకుని మనకున్న తల కూడా పండిపోద్ది, మన పళ్ళు పుచ్చిపోతాయి, మన ఒళ్ళు నలిగిపోద్ది, పోయే కాలం కూడా దగ్గరకు వస్తుంది. ఇక్కడ ఏది శాశ్వతం కాదు. దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన ఆ జీవితం, మీరు నన్ను అనుసరించండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలలుగా చేస్తారని ఆ దేవుని మాటను తీసుకొని మనం ఇతరుల ఆత్మలు కాపాడుతూ, ఇతరులు బాగుండే విధంగా మనవంతు సహాయం మనం చేసినప్పుడు మన దేవుడు మహిమపరచబడుతూ ఉంటాడు. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో చాలామంది సినిమా యాక్టర్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు, హీరోయిన్లు ఉంటే అక్కడ యాంకరు చాలామందిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆ ఇంటర్వ్యూ చేస్తున్న దాంట్లో ఒక ముసలావిడ కూడా కర్ర ఊపుకుంటూ మెల్లగా వచ్చి కూర్చుంది, మేకప్ వేసుకుంది, కూర్చుంది. ఆవిడ ఒకప్పుడు పెద్ద యాక్ట్రెస్ అంట, చాలా గొప్ప యాక్ట్రెస్ అంట. అప్పుడు యాంకర్ అడుగుతున్నాడు, మేడం మీరు ఒకప్పుడు కుర్రకారుకి నిద్ర లేకుండా చేసేసారు,
కుర్రకారుని మనస్సులన్నీ పాడు చేశారు, దోచేసుకున్నారు, వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేశారు. ఇప్పుడు మీరు ఇంత పెద్ద ఆడిటోరియంలో ఉన్నారు, మీకు ఏమనిపిస్తుంది అంటే, అప్పుడు ఆ ముసలావిడ, నేను ఒకప్పుడు అందరినీ ఊపేశాను, ఇప్పుడు నేను ఊగుతున్నాను అని. లైఫ్లో ఇక్కడ ఇంతకు మంచి ఏమి రాసి పెట్టలేదు మనకి, కొంచెం టైం గ్యాప్ ఉంటుంది అంతే. ఒకరోజు నీదేమో ఒకరోజు నాదేమో, కానీ అందరికీ ముగిస్తుంది. రోజులు బాగున్నప్పుడే దేవుని రాజ్యం కోసం పనిచేయి. రోజులు బాగున్నప్పుడే, నీకు ఆరోగ్యం ఇచ్చినప్పుడే, పిల్లలు బాగున్నప్పుడే, ఫ్యామిలీ సంతోషంగా ఉన్నప్పుడే ప్రభువా నీకు స్తోత్రం అనుకుంటూ నీ పరిశుద్ధతలో బలపడు. దానివలన ఇంకో ఆత్మ కాపాడబడి దేవుని సన్నిధికి రావాలని చెప్పి ఆశపడి చూడు. నీ దేవుడు నిన్ను బహుగా హెచ్చిస్తాడు, మహిమపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 90వ కీర్తనలోనే 12వ వచనం చదవండి. మా ఆయుష్కాలము ఎంత స్వల్పమైనదో మేము గ్రహించినట్లు చేయుము, దాని వలన మేము విఘ్నులమగుదు. మా ఆయుష్కాలం చాలా చిన్నది తండ్రి. ఇక్కడ మా ఆయుష్కాలం చాలా చిన్నది. ఒక వృద్ధురాలను అడగండి, వృద్ధుడిని అడగండి, అయ్యా మీ వయసు ఎంత? 70 అయ్యా. ఎలా గడిచిపోయి అడగండి, ఏమనండి ఇటెళ్ళి అటు వచ్చేసినట్టు అయింది. ఓ క్రిస్మస్ వచ్చింది, ఓ పాస్కా పండుగ వచ్చింది, ఓ ఎండాకాలం అన్నారు, అయిపోయింది. 70 ఏళ్ళు వచ్చేసింది. ఎలా గడిచినవి అసలు అర్థం కావట్లేదు. మా ఆయుష్కాలం ఎంత స్వల్పమైందో మేము గ్రహించినట్లు చేయి తండ్రి. మాకు జ్ఞానం వస్తుంది. ఏంటా జ్ఞానం? మేము అనవసరంగా కోప్పడుతున్నాం, అనవసరంగా స్వార్థం, అనవసరంగా వేరే వాళ్ళ మీద ఏడుస్తున్నాం. మా జీవితం అంతా ఏడుతమే కనబడుతుంది. అన్నీ ఉన్నా కానీ ఏడుస్తానే ఉన్నాం. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనుందని, మాకు దేవుడు జీతం ఇస్తున్నా, పైన ఫ్యాన్ తిరిగి కింద బెడ్ బాగున్నా, మేము తింటున్నా, తిన్నది అరుగుతున్నా, పని చేసుకుంటున్నా, ఏడుతానే ఉన్నాం. మా ఆయుష్కాలం ఎంత స్వల్పమైందో గుర్తు చేయి నాయన. మాకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం లేక ఇక్కడేదో పాత్ర వేసుకున్న వాళ్ళలాగా మేము ప్రవర్తించేస్తున్నాం. కానీ అక్కడ అదేది కూడా నిజము కాదని ఈ జ్ఞానంతో మాకు గుర్తు చేయి తండ్రి అని కీర్తనకారుడు ప్రార్థన చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత శ్రేష్టమైన జీవితాన్ని దేవునికి ఇచ్చినప్పుడు నువ్వు దేవునిలో బలపడి చూడు. ఆ దేవుని వెలుగుని నువ్వు అందరికీ తీసుకెళ్తావు. ఆ దేవుని వెలుగుని నువ్వు అందరికీ పంచి ఇవ్వగలుగుతావు. ఆ దేవుని యొక్క కృప నువ్వు అందరికీ తీసుకెళ్ళగలుగుతావు. అందుకే నువ్వు దీక్షను స్వీకరించాలి. అందుకే నువ్వు దేవుని బిడ్డకి రావాలి. అందుకే నువ్వు దేవుని బిడ్డగా ఈ ఆల్ నైట్ ప్రేయర్లో నువ్వు పాల్గొనాలి. నీ సాక్ష్యం ఇతరులకు మంచిని చేకూర్చాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది దీక్షను స్వీకరించినప్పుడు 40 రోజుల్లో అది కష్టంగా ఉందని ఫీల్ అవుతారు. కానీ ఎక్కడ ఊరట పొందుతారంటే 40 రోజులేగా, కొద్ది రోజులేగా అన్న ఫీలింగ్తో దాన్ని కొంచెం నెట్టేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలా, కానీ 40 రోజులే కాదు, నువ్వు దేవునిలో బలపడినప్పుడు ఎప్పుడూ బాగుండాలనే నీ దేవుడు అక్కడ నీకు ఆ కృపనిచ్చాడు. చదువుదాం యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి లేఖలో, పునీత యోహాను రాసిన మొదటి లేఖలో 5వ అధ్యాయం 3వ వచనం నుంచి. దేవుని ప్రేమయన ఆయన ఆజ్ఞలకు మనము లోబడుటయే ఆయన ఆజ్ఞలు మనకు అంత కఠినములు కావు. చూసారా, కొంతమంది అనుకుంటారు నేను తాగుడు మానేయాలంట, నేను ఇది మానేయాలంట, అది మానేయాలంట, బాబోయ్ ఏమైపోద్దో అని కొంచెం వాపోతామండి. కానీ దేవుని ఆజ్ఞలు పాటించడం వలన నీలో ఉండే ఒక డిసిప్లిన్, నీలో ఉండే ఒక మనశ్శాంతి, నీలో ఉండేటటువంటి దేవుని ఆత్మ నిన్ను ఎంత సంతోషపరుస్తుందంటే ఆయన ఆజ్ఞలు పాటించడం మనకంత కష్టమే కాదు. నువ్వు పాటించడం వలన చాలా సంతోషం పొందుతావు, పాటించడం వలన నువ్వు చాలా ఆనందం పొందుతావు. ఎలాగో చూద్దాం. దేవుని నుండి వచ్చినదంతా లోకమును ఓడించును, మన విశ్వాసము చేతనే మనము లోకముపై గెలుపొందుదాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలో బైబిల్ ఇంకో మాట చెప్తుంది, నీతిమంతులు సింహము వలె. ఇప్పుడు చూద్దాం. నీతిమంతులు సింహము వలె, నీతిమంతులు సింహం వలె గర్జించరు, ధైర్యంగా ఉంటారు. నీతిమంతంగా జీవించేవాడికి ప్రెషర్ కరెక్ట్గా కొట్టుకుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకని? నీతిమంతంగా ఉన్నాడు కాబట్టి. నువ్వు నీతిమంతంగా జీవించినప్పుడు ఎవరు నన్ను చూస్తున్నారో, ఎవరు నన్ను పట్టుకుంటారో, ఏమవుద్దో అని చెప్పి అలజడికి నువ్వు గురైపోతూ ఉంటావు. దేవుని బిడ్డగా జీవిస్తున్నప్పుడు
అంటే నువ్వు నీతిమంతంగా జీవిస్తున్నావు, నువ్వు చేయాల్సిన పనులు కరెక్ట్గా చేస్తున్నావు, నీ భార్యని అపురూపంగా చూసుకుంటున్నావు, నీ భర్తని గౌరవిస్తున్నావు, బిడ్డల్ని దైవ భయంలో పెంచుతున్నావు, నువ్వు అమ్మ నాన్నని గౌరవిస్తున్నావు, నువ్వు చేయాల్సిన పని కరెక్ట్గా చేస్తున్నావు. నువ్వు చూడు ఎంత బాగుంటావో. ఇప్పుడు అమ్మ నాన్న చెప్పే మాటిన పిల్లలు చూడండి, నిండుగా ఉంటారు, గ్లామరస్గా ఉంటారు, సుఖనిద్రను పొందుతారు. వాళ్ళ పరీక్షల్లో ఎప్పుడు టాపర్సే, మంచి మార్కులతో వాళ్ళు ఉంటారు. కారణం ఏంటి? అలజడి లేదు. ఎందుకని? ట్రాక్లో ఉన్నారు, చేయాల్సిన పనులే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు చూడు, నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నంతసేపు నువ్వు ప్రశాంతంగా ఉంటున్నావు. మనమేమనుకుంటున్నాం చాలాసార్లు, దీక్షను స్వీకరిస్తే, లేకపోతే పాస్కా పండుగ అయిపోతే ఇలా జీవించడం చాలా కష్టం బాబోయ్, చాలా కష్టం. ఎందుకని అంటే అలా జీవించడం బాబు నా వల్ల కాదు, చాలా త్యాగం చేయాలంట, ఏదో పోగొట్టుకోవాలి. నువ్వు ఏం పోగొట్టుకోవట్లా, ఎంత పొందుతున్నావో నీకే తెలియట్లా, నువ్వు ఎంత స్వీకరిస్తున్నావో నీకే తెలియట్లా. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు క్రమం తప్పిన వ్యక్తివి అనుకుందాం, తాగుబోతువో లేకపోతే డబ్బులు తీసుకుని ఎగ్గొట్టే వ్యక్తివో, బూతులు ఆడే వ్యక్తివి అనుకో. నిన్ను చూసిన వాళ్ళందరూ దారి తప్పి వేరే దూరంలో వెళ్ళిపోతారు, కానీ నిన్ను పెద్ద కౌగులించుకుని నీతో ఫ్రెండ్షిప్ చేసేరు. అక్కడ నిన్నెవరు మెచ్చుకుంటున్నారు? అక్కడ నువ్వేమంటున్నావు? దేవుని ఆజ్ఞలు పాటించడం చాలా కష్టం బాబోయ్, ఏదో త్యాగం చేసేయాలి, నేనేదో చేసేయాలి అంటున్నావు కదా. నువ్వేం చేయట్లా, నువ్వు ఆనందం పొందుతున్నావు, నువ్వు సంతోషం పొందుతున్నావు, ప్రజల మెప్పును పొందుతున్నావు, చుట్టూ ఉన్న వాళ్ళ ఆదరణ పొందుతున్నావు. అదే నువ్వు తండ్రి అయితే నీ కూతురుతో సంబంధం ఏర్పాటు చేసుకోవాలని, కోడలు చేసుకోవాలని ఆశపడతారు మిగిలిన ఫ్యామిలీస్. నీ కొడుకుని అల్లుడిని చేసుకోవాలని ఆశపడతారు మిగిలిన ఫ్యామిలీస్. నీ నీతిని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి మిగిలిన వాళ్ళు నీ కుటుంబాన్ని మెచ్చుకుంటారు, నీ కుటుంబాన్ని ఆదరిస్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది అపోహండి. అమ్మో నేనేదో త్యాగం చేసేస్తున్నా, నేనేదో, అది కాదండి. మనం పొందుతున్న ఆ సుఖనిద్ర, ఆ సంతోషం, ఆ ప్రశాంతత, ఆ సమాధానం దేవుని ఆజ్ఞలు పాటించడం వలన, దేవుని చిత్తం నెరవేర్చడం వలన ఇది జరుగుతుంది. అందుకే యోహాను అన్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలు మనకు అంత కఠినములు కావు. అవి శిక్ష వేసేవి కావండి, ఆనందాన్ని ఇచ్చేవి. అవి శిక్ష వేసేవి కావు, సంతోషాన్ని ఇచ్చేవి. ఆ సంతోషం నీకు ఇవ్వాలనే నీ దేవుడు ఈ చట్టాలు నీకు ఇచ్చాడు. ఇవి అనుసరిస్తే నువ్వు బాగుంటావు, నీ వలన నీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు అని చెప్పి మన ప్రభువు ఆ ఆజ్ఞల్ని మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఒక రోగం వస్తే డాక్టర్ గారు ఒక ట్యాబ్లెట్ ఇచ్చి నోరు మూసుకోడు, మళ్ళీ ఇంకోటి ఇస్తాడు పక్కన కదా. ఊరికి నీకు షుగర్ అనుకో, నీకు షుగర్ కోసం మెటఫార్మిన్ ఇచ్చి బలం కోసం ఒకటి ఇస్తాడు, కొలెస్ట్రాల్ కోసం ఇంకోటి ఇస్తాడు. పాపం కూడా అంతే. మనం ఎప్పుడైతే ఒక పాపాన్ని సిల్లిగా తీసుకొని దాని అలాగే ఏం పర్వాలేదు అనుకుంటామో, దాని చుట్టూ పేరుకుపోతూ ఉంటాయి, వేర్లు పెరిగిపోయినట్టు. ఇక అవి పేరుకుపోతూ మనుషుల్ని అదో రకమైన వ్యక్తులుగా తయారు చేసేస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నప్పుడు మీరు గమనించండి, పాపం పేరుకుపోవటల్లా, చెడు పేరుకుపోవటల్లా నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, నువ్వు స్వస్థతలో ఉన్నావు, ఎల్లప్పుడూ దేవుని భద్రతలో ఉన్నావు. ఇంత శ్రేష్టమైన జీవితాన్ని నీ దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. పేతురు రాసిన మొదటి లేఖ, పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 15వ వచనం. నిన్ను పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన యందు మీరును పవిత్రులై ఉండుడు. నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండుడు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనకంటూ ఒక హోదా ఉందండి. ఈ రోజుల్లో మన హోదా అంటే మనమందరం డబ్బున్నోళ్ళతో స్నేహం చేయడం కదా. ఈ రోజుల్లో చూడండి, కొన్ని హోదాలను బట్టి వేరే వాళ్ళని తోసేస్తున్నారు. హై స్టాండర్డ్, మా ఫ్రెండ్ సర్కిల్ అంతా ఇది మాదంతా గుంపు ఇది, మా గుంపు ఇది, అది చూపించుకొని గొప్పలు చెప్పుకోవటానికి. ప్రభు మనకిచ్చిన గొప్ప హోదా, ఆయన పవిత్రుడు, మనము కూడా పవిత్రంగా జీవించాలని ఎఫెసీలకు రాసిన లేఖలో కూడా చూడండి, 4వ అధ్యాయం
1వ వచనంలో ఉంటుంది. ప్రభు సేవకుడు నగుటచే ఆ, బందీనైన నేను ఆ, మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. ఆ, మిమ్ము పిలిచిన నాడు ఉమ్. దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. దేవుడు మనకంటూ ఒక అంతస్తు ఇచ్చాడండి. అదేంటది? పరిశుద్ధత. అది లోక సంబంధమైంది కాదు. నువ్వు నేను అనుకుంటున్నట్టు డబ్బున్నది డబ్బు లేనిది కాదు, అందమైంది అందం లేనిది కాదు, మాస్టర్ డిగ్రీలు ఉన్నది లేనిది కాదు. పరిశుద్ధత. ఆ అంతస్తునకు తగిన విధంగా జీవిస్తే మీరు దేవునికి స్నేహితులు, మీరు దేవుని బిడ్డలు అవుతారు. ఆ పరిశుద్ధతలో బలపడే ప్రతి వ్యక్తి చూడండి, ఎప్పుడైనా చేయాల్సిన పనే చేస్తాడు, చేయకూడని పని జోలికి వెళ్ళడు. ఎప్పుడు తన యొక్క జీవితాన్ని భద్రంగా ఉంచుకుంటాడు. దీని వలన ఫ్యామిలీలో, తన వ్యక్తిగత జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని ఆనందిస్తాడు, సంతోషంగా బతికేస్తాడు. ఇక్కడే మనిషి ఆనందంగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సముద్రం ఒడ్డున ఒక 9th 8th క్లాస్ చదువుకునే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఆడుకుంటున్నారు. ఈ అబ్బాయి చేతిలో గోళీలు ఉన్నాయి, 10 గోళీలు ఉన్నాయి. ఆ అమ్మాయి చేతిలో 10 స్వీట్స్ ఉన్నాయి. గోళీలు చూడగానే ఈ అమ్మాయి గోళీలు చూసి అట్రాక్ట్ అయింది. స్వీట్స్ చూడగానే ఇతను కుర్రాడు కాబట్టి తిండికి అట్రాక్ట్ అయ్యాడు. వీళ్ళిద్దరూ ఒక కాంట్రాక్ట్ చేసుకున్నారు. నీ 10 స్వీట్స్ నాకు ఇచ్చి, నీ దగ్గర 10 అని మనకు తెలుసు, వాళ్ళకి తెలుసు. నీ స్వీట్స్ అని నాకు ఇచ్చేయి, నా గోళీలన్నీ నీకు ఇచ్చేస్తా అంది ఆ పిల్ల. ఆ పిల్ల ఆడపిల్ల పాపం ఏ అన్నం పురం తెలియగంది, గోళీలన్నీ ఇచ్చేసింది. వీడు మాత్రం 2 స్వీట్స్ దాచేశాడు. ఓకేనా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పిల్ల గురకపెట్టి నిద్రపోతుంది, వాడికి నిద్ర పడతల్లా. ఎందుకని? 2 దాచి పెట్టేశాడు కాబట్టి నిద్ర పట్టల. అట్ట అనుకుంటే ఇక్కడ ఎవరికి నిద్ర పట్టకూడదు. ఇంకా ఇంకో 2 దాచుకునే పని మీది ఇంకా హైలోకి వెళ్ళింది. 2 దాచేశాడు, ఇంటికి వెళ్తే నిద్ర పడతల్లా. ఆ పిల్ల మాత్రం గురకపెట్టి చక్కగా నిద్రపోతుంది. కాంట్రాక్ట్ ప్రకారం, అరేంజ్మెంట్ ప్రకారం ఆ పిల్ల గోళీలన్నీ ఇచ్చేసింది. వీడు 2 స్వీట్స్ దాచిపెట్టాడు, నిద్రపోవట్లా. ఒక తప్పు మనల్ని ఎలా, ఓ పాపం మనల్ని ఎలా మనశ్శాంతి లేకుండా చేస్తుందో ఈ మాటే మనకు అర్థమవుద్ది. మన దేవుడు పవిత్రుడు, పరిశుద్ధులమై జీవించడానికి మనం ఆహ్వానింపబడ్డాం. ఎందుకు వీడికి నిద్ర పడతలా? పాపం చేశాడు కాబట్టి, పాపం చేశాడు కాబట్టి నిద్ర పడతలా. మన ఊర్లో ఎవరు నిద్రపోకూడదు మేన్, అందరూ ఏమి నిద్రపోతున్నారు. వీడికి ఎందుకు నిద్ర పడతల్లా? మోసం చేశాడు కాబట్టి. మోసం చేశాడు కాబట్టి. మోసం చేసే వాళ్ళకే నిద్ర పట్టకూడదు అనుకుంటే ఈ లోకంలో ఎవరు నిద్రపోకూడదు. టైం లేదు, నేను చెప్పేస్తాను. వీడి ఇంటికి వెళ్ళినాక ఆ పిల్ల గోళీలని ఇచ్చేసింది కదా. గోళీలను ఇచ్చిందో లేదో లెక్కేసుకున్నాడు. సరిగ్గా లెక్క ఏంటి వీడికి తెలియదు. నా గోళీలన్నీ అంది ఆ పిల్ల, నా స్వీట్స్ అన్నాడు ఈ కుర్రాడు. వీడు మాత్రం 2 దాచేశాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి చెప్పండి, చూద్దాం. మీరు కుతూహల పడిపోతున్నారు. ఆ అబ్బాయి ఎన్ని గోళీలు దాసి, అబ్బాయి ఈడు నిద్రపోలే, ఆ పిల్ల నిద్రపోతుందని చెప్పా. ఒకవేళ వాడు అవలసింది కరెక్ట్ అవుతుంది. ఇగో చెప్పేది రండి. వాడు ఎందుకు నిద్రపోవట్లేదంటే, నేనే 2 స్వీట్స్ దాచేసాను, ఇది ఎన్ని గోళీలు దాచేసిందో అని భయపడ్డాడు. వాడు చేసిన తప్పు, కానీ అది ఆ పిల్ల చేసిందేమో అని చెప్పి ఇంకా టెన్షన్ పడిపోయి ఆ సరిగ్గా ఉన్న ఆ పిల్ల నిద్రపోతుంది, వీడికి పట్టట్లా. ఓ రోగం చుట్టూ మిగిలిన రోగాలు చూసారు ఎట్టా చుల్లుకుపోతూ ఉంటాయో. వాడు దాచేసింది 2 స్వీట్లే, కానీ రాత్రంతా నిద్ర లేకుండా బాధపడుతున్నాడు. అందుకనే పరిశుద్ధమైన మార్గం, దేవుడు చూపించిన మార్గం ముందు నిన్ను ప్రశాంతంగా ఉంచుతుంది, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా సంతోషంగా ఉంచుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నన్ను అనుసరించండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేసేస్తాను. ఒకరోజు మేము క్యారల్స్ పాడతాకు వెళ్ళాం. పక్కనున్న సిస్టర్స్ ప్రేయర్ చేస్తారు, నేను బ్లెస్సింగ్స్ ఇస్తాను. చాలా ఫ్యామిలీస్ అక్కడ. ఆ రోజున ఆ ఇంట్లో యజమాని తాగేసున్నాడు, ఇల్లంతా వాసన. సిస్టర్ గారు ప్రేయర్ స్టార్ట్ చేయగానే వాళ్ళ ఆవిడ పాపం సన్నగా ఎముకలు బయటేసుకుని ఉంది, గట్టిగా ఏడుస్తుంది.
మిగిలిన అందరూ ప్రేయర్ ఆఫ్ చేస్తుంది, డిస్టర్బ్ చేస్తుందని నువ్వు ఊరుకో అని నోరు మూయిపోయారు. నేను అన్నా, ఏడవనివ్వండి, పర్వాలేదులే, దేవుడు ఆ ఏడుపును కూడా ఆలకిస్తాడు, వర్రీ అవ్వకండి, ఆ అమ్మాయిని ఏడవనివ్వండి, మీరు ప్రేయర్ కానివ్వండి అన్న. ఆ ప్రేయర్ కానిచ్చిన తర్వాత 2 పిల్లలు బయటకు వచ్చారు. ఎప్పుడు తిన్నారో కూడా తెలియదు. డబ్బంతా ఇతను హరిస్తున్నాడు, తన మందుకు వెళుతుంది, ఇంట్లో పిల్లలు తినటానికి లేదు, ఆ భార్య సరిగ్గా సంతోషంగా ఉండటానికి కూడా లేదు. చూసారా, దేవునిలో లేనోడు ఇతరులకు భారం అయిపోతాడు, ప్రభువులో లేనివాడు ఇతరులకు భారం అవుతాడు. ఇప్పుడు ఆమె అంత గట్టిగా ఏడిస్తే కొంచెం రిలాక్స్ అయింది, పాపం, ఏడవనివ్వండి అన్నాను అందుకే. కానీ ఇంట్లో సరిగ్గా తిండి తినటం లేదు, ఎందుకంటే ఇతను సరిగ్గా పనికి వెళ్ళట్లేదేమో, తాగుతున్నాడు, ఎలా పడితే అలా జీవిస్తున్నాడు. దేవుళ్ళ బలపడ్డ వ్యక్తి అలా ఉంటాడా? ఉండడు. అతను సరిగ్గా ఉంటూ ఇతరుల భారాన్ని కూడా తీసివేయగలిగే కెపాసిటీలో ఉంటాడు. అలా జీవించేవాడు సంఘానికి సుమాతృక అవుతాడు, కుటుంబానికి దిక్సూచి అవుతాడు. అతనే తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఒక మంచి సుమాతృక అవుతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆఖరిగా నేను ఇటలీలో సెలవులకు వెళ్ళినప్పుడు పరిశుద్ధ ఆత్మ ప్రార్థన ఒకటి 9 సాయంత్రం జరిగింది. ఆ ప్రేయర్కి యూత్ వాళ్ళు మేము అందరం వెళ్ళాం. ప్రేయర్ అయిన తర్వాత సరదాగా ఐస్ క్రీమ్ తింటాకి వెళ్తున్నాం, ఎంతమంది వస్తారు అంటే మేము అందరం వెళ్ళాం. ఐస్ క్రీమ్ 3 టేస్ట్స్ కప్పు తీసుకున్నాం అందరం. తీసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ అమ్మే వాళ్ళు అడుగుతారు, వెన్న వేయమంటారా అని. వెన్నతో ఐస్ క్రీమ్ టేస్టీగా ఉంటుంది, వెన్న వేయమంటారని అందరం వెన్న వేయండి. ఒక అతను మాత్రం వేయించుకోలేదు, ఇతనికి 50 ఏళ్ళు, మా ఫ్రెండ్, వేయించుకోలే. మేము ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వాడిని అడిగాను, ఎరా అందరం వెన్న తీసుకుని టేస్టీగా తింటే నువ్వు తినలేదే అంటే అతను అంటాడు, ఫాదర్ నాకు 3 పిల్లలు, నీకు తెలుసు కదా, మా ఆవిడ టీచర్గా చేసుకుంటుంది, పిల్లలు టాప్ ర్యాంక్లో చదువుకుంటున్నారు. ఇప్పుడు నేను కనుక ఇట్లా స్వీట్స్ వెన్నలు తినేసి ఈ 50 ఏళ్ల వయసులో రోగాల పాలైతే వేరే సిటీస్కి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలనుకుంటున్న ఆ పిల్లలకి నేను భారం అయిపోతాను. మా నాన్న ఎలా ఉన్నాడో, మా నాన్న ట్యాబ్లెట్ వేసుకున్నాడో లేదో, మా నాన్న అనారోగ్యంగా ఉన్నాడేమో అని బాధపడతారు. కానీ నేను బాగుంటే నా పిల్లలు సుఖంగా చదువుకుంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. దేవుడు ప్రేమతో ఇచ్చిన 3 సంతానం నాకు. నేను ఎలా పడితే అలా తినేసి, ఎలా పడితే అలా తాగేసి వాళ్ళకి భారం అయితే వాళ్ళ ఆయుష్ని నేను పీకేసుకుంటున్నాను ఫాదర్, అనవసరంగా ఎందుకు? నేను సరిగ్గా తినటం వల్ల ఇతరులు కూడా ఎంత బాగుంటారు నా పిల్లలు అని చెప్పి సంబడపడ్డాడు. తర్వాత సాయంత్రం నేను వాడి ఇంటికి ఏదో పని మీద వెళ్ళా, రాత్రి 10 అయింది. ఇద్దరం కలిసి కాసేపు మాట్లాడుకున్నప్పుడు యూట్యూబ్ తెరిచి ఆధ్యాత్మిక ప్రసంగాలు వింటున్నాడు. తాగుడు అలవాటు లేదు, ఎలా పడితే అలా తినడు, ఉద్యోగం చేసి మాత్రం ఇంటిపాటుని కూర్చొని ఇట్లా ఆనందిస్తున్నాడు. నేను అన్నా, నీకు అసలు బోరు కొట్టదా అన్నా, ఈ వయసులో ఉన్నావు కదా, నీకు బోరు కొట్టదా, మందు కొట్టవు, సెలగ తినవు, ఏది పడితే తినవు అంటే నా చేయి పట్టి తీసుకుని ఆ 3 పిల్లలు నిద్రపోతున్న ఇంట్లో రూమ్లో తీసుకెళ్ళాడు. వాళ్ళ 3 గురకబెట్టుకుని నిద్రపోతా ఉన్నారు. టైం 10. ఇంకో రూమ్లోనేమో వాళ్ళ ఆవిడ తలుపు మూసుంది, చక్కగా నిద్రపోతుంది, రేపు పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతుంది. ఇతను అంటాడు, ఏ బాధ లేకుండా సుఖంగా నిద్రపోతున్నారు అన్న భావన కంటే గొప్పదా తాగుడు నుంచి వచ్చే టేస్ట్ నాకు? ఏ బాధ లేకుండా సుఖంగా నిద్రపోతుందన్న నా భార్యను చూస్తే వచ్చే ఆనందం కంటే గొప్పదా ఐస్ క్రీములు వెన్నలు తినేయటం వల్ల వచ్చే సుఖం అంటే నాకు అప్పుడు అనిపించింది. వీడు నిజమైన సుఖం పొందుతున్నాడు, నిజమైన ఆనందం పొందుతున్నాడు. వాళ్ళు బాగున్నారు ఫాదర్, ఇంక అంతకంటే మనకేం కావాలి? నేను అందుకే హుందాగా డ్యూటీకి వెళ్ళిపోతా, డ్యూటీ చేసుకుని వచ్చేస్తా, ఆనందంగా బతికేస్తా. నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, నా భార్య బాగుంది. నన్ను అనుసరించండి, మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలర్లుగా తయారు చేస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక నిశ్చయం తీసుకోండి, ఒక డెసిషన్ తీసుకోండి, ప్రభువా నీ కోసం జీవిస్తా. అలా జీవించడం వల్ల నా చుట్టూ ఉన్న వాళ్ళు పాడైపోకుండా నా సుమాత్రకు ఉపయోగపడే విధంగా నేను పరిశుద్ధంగా జీవిస్తా. ఆదివారం గుడికి వెళ్తా, ఆదివారం ఆలయంలో అన్నీ బాగుండే విధంగా చూస్తా. నా సంఘంలో, నా కేథలిక్ సంఘంలో ఏది జరుగుతున్నా నా వంతు సహకారం నేను అందిస్తా. దీనివల్ల నువ్వు చూడు ఎంతమంది నీ వల్ల బాగుపడతారు. ఒకళ్ళు అన్నారు, ఏంటి ఫాదర్ అట్లా జీవించడం వల్ల ఎవరు బాగుపడిపోతారు, ఎవరు మారిపోతారు అంటే నేను అన్నాను, డెఫినెట్గా ఎవరు చెడిపోవటంలా నువ్వు అట్లా జీవించడం వల్ల.
నువ్వు అలా జీవించడం వల్ల ఎవరు బూతులు నేర్చుకోవటంలా, ఎవరు మందు కొడతం నేర్చుకోవటంలా, ఎవరు పాడైపోవటం నేర్చుకోవటంలా. నీ ఆ మంచి జీవితం ద్వారా ఏ ఆత్మ నశించిపోవటం లేదు. డెఫినెట్గా ఇతరుల ఆత్మలు కూడా కాపాడబడతాయి నీ వలన. నువ్వు ఆ పరిశుద్ధతలో ఉండటం వలన నువ్వు ఇతరులకు అది ఆటోమేటిక్గా దాన్ని తెలియపరుస్తున్నావు. ఆనందం ఇతరులు కూడా తెలుసుకుంటారు, అలా జీవించటానికే ఇష్టపడతారు. అందుకే నీ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఈ రాత్రికాల సమయమున నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. స్వీకరించుదాం, దేవుని ఆహ్వానాన్ని అంగీకరిద్దాం. ఆయన బిడ్డగా జీవిస్తే ఎంత గొప్ప జీవితమో తెలుసుకుందాం. ఈ 70-80 ఏళ్లలో ఆయన మనకిచ్చినటువంటి ఈ గొప్ప జీవితాన్ని ఆయనకే సమర్పించి కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో బైబిల్ వాక్యం ప్రకారం జీవిస్తూ, ప్రార్థనలో బలపడుతూ, ఈ సుమాతృకతో ఆత్మల్ని కాపాడుతూ, దేవునికి మహిమకరంగా, ఇతరులకు దీవెనకరంగా మన జీవితాలు మలుచుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. మరొకసారి ఈ సంవత్సర కాలంలో, తపస్కాలంలో దీక్షను స్వీకరించి ఆల్ నైట్ ప్రేయర్లో మేమందరం కూడా పాల్గొంటూ ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు నాయన. ఆధ్యాత్మిక జీవితం జీవిస్తూ ఉండగా, ఆత్మలో బలపడుతూ ఉండగా మా జీవితాలు ప్రభువా ఎంతో గొప్పవి అవుతున్నాయి తండ్రి. ఆనందమయంగా తయారవుతున్నాయి ప్రభువా. మమ్మల్ని అందరినీ కూడా శుభ్రపరుస్తున్నావు తండ్రి, మీకు స్తోత్రాలు. నీ బిడ్డలుగా మమ్మల్ని ఎన్నుకుంటున్నావు ప్రభువా, నీకు వందనాలు. ఈ పరిశుద్ధతలో మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి, ప్రార్థనలో బలపరచండి. మా చుట్టూ ఉన్న వ్యక్తులకు మంచి సుమాతృకగా, మాదిరిగా తయారయ్యే భాగ్యాన్ని మాకందరికి కూడా దయచేయండి. ఇదంతా సిద్ధపరుస్తున్నటువంటి ప్రభువ విజయరాజు ఫాదర్ గారిని, నానిదిగో చుట్టూ సహకరిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. అనుమతించిన మా బిషప్ తండ్రి గారిని, సహకరించిన ప్రతి బిడ్డను కూడా దీవించండి. ఇక్కడ చేరుకొని నిన్ను ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఆత్మావేశాన్ని మాకెల్లప్పుడు దయచేయమని, పరిశుద్ధతలో మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని, మాకు సహకరిస్తున్నటువంటి గాయక బృందాన్ని, సహాయం చేస్తున్న ఫాదర్ గారిని, మమ్మల్ని అందరినీ కూడా దీవించమని, నీకు సాక్షులుగా ఎల్లప్పుడూ జీవించే యోగ్యతని మాకందరికి కూడా ప్రసాదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, అదే అందుకే ఫిలమెన్ ఫాదర్ గారిని మిస్గా మాకండి.